హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. ఈరోజు మరి అందరికీ ఫేవరెట్ రెసిపీ అండి. అంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే చిరుతిండి క్రిస్పీ ఇంకా క్రంచీ మురుకులు చేయబోతున్నాను. ఆ మురుకులని బియ్యపు పిండి తయారీ నుండి ఈ కరకరలాడే కమ్మని మురుకులు దాకా ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. ఇంట్లోనే హాయిగా ఎలాంటి డౌట్ లేకుండా చాలా ఈజీగా చేసేయచ్చు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్. ఫస్ట్ నేను ఇక్కడ మామూలు రేషన్ బియ్యం తీసుకున్నానండి, 1 కేజీ దాకా. ఇవి లేకపోతే కనుక నార్మల్ సోనా మసూర్ రైస్ తీసుకోండి. రెగ్యులర్గా యూజ్ చేసే రైస్నైనా తీసుకోవచ్చు. ఈ బియ్యాన్ని రాళ్ళు కానీ వడ్లు అవి లేకుండా చక్కగా క్లీన్ చేసి పెట్టుకోండి ముందుగానే. ఈ బియ్యాన్ని 2 నుంచి 3 సార్లు క్లీన్గా కడిగేయండి. వాటర్ తెల్లగా రావాలండి, అంతవరకు కడగండి. ఆ తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసి 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టండి. ఎండాకాలం కదండి, ఎక్కువసేపు అయితే కనుక స్మెల్ వచ్చేస్తుంది. బియ్యం 4 నుంచి 6 గంటలు సరిపోతుంది. చూడండి, బియ్యం అనేది చక్కగా నానిపోయాయి. ఇప్పుడు దీని నుండి వాటర్ అంతా తీసేయండి మొత్తం. ఇప్పుడు ఇలాంటి కాటన్ క్లాత్ పైన వేసి పరిచేయాలండి బియ్యాన్ని మొత్తం. ఇలా పరిచాక మామూలుగా ఇలా నీడచాటుని ఆరబెట్టండి, ఎండలో కాకుండా. 1 గంట సేపు ఇలా ఆరబెట్టిన తర్వాత చూస్తే మనకి ఇలా ఉండాలండి, తడి పొడిగా. మరీ ఆరిపోకూడదు, ఇలా చేతికి అంటుకోవాలి. అప్పుడే పిండి బాగా గ్రైండ్ అవుతుంది, లేదంటే రవ్వలాగే ఉండిపోతుందండి, సరిగ్గా గ్రైండ్ అవ్వదన్నమాట. ఓకే, ఇప్పుడు ఇలా ఉన్న బియ్యాన్ని మిక్సర్ జార్లో వేసి బ్యాచెస్ వైజ్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ పిండిని ఇలాగా జల్లించేసుకోవాలి. ఇలా జల్లించిన తర్వాత రవ్వలాగా ఏమన్నా మిగిలితే కనుక దాన్ని మళ్ళీ మిక్సర్ జార్లో వేసి బియ్యంతో పాటు కలిపి గ్రైండ్ చేసేయండి. ఈ విధంగా బియ్యం మొత్తాన్ని బ్యాచెస్ వైజ్గా గ్రైండ్ చేసుకోండి. మీకు చూపిస్తానండి. చూసారా, పిండి మీకు పట్టుకుంటే తడిగానే ఉంటుందండి, అంటే తేమ ఉంటుంది అందులోనే. ఇలా ఉన్న పిండిని మీరు 2 నుంచి 3 రోజుల దాకా నీడలోనే ఆరబెట్టాలి. పిండిలో మొత్తం తేమంతా పోయేదాకా ఆరబెట్టాలండి. లేదంటే మనకి అప్పటికప్పుడు మురుకులు తయారు చేసుకోవడానికి బియ్య పిండి కావాలి అన్నప్పుడు ఇలా చేయండి. ఒక అల్యూమినియం కడాయిలో కానీ లేదంటే ఇలాంటి మూకుట్లో కానీ చిన్న మంట మీద ఈ బియ్య పిండి వేసి కాసేపు తడారనివ్వండి. రంగు మారిపోకూడదండి, జస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలా వేయిస్తే సరిపోతుంది. ఆ బియ్య పిండిలోని తేమంతా పోతుంది. అంతేనండి, బియ్య పిండి రెడీ. మీకు ఒక విషయం చెప్తానండి, బియ్య పిండిలో తేమ అనేది పూర్తిగా పోవాలి, లేదంటే నిలవ ఉండదు, అంటే ముక్కుపోతుంది, స్మెల్ వస్తుందండి తర్వాత. అందుకోసం తేమ అనేది పూర్తిగా పోయేంత వరకు మీరు బియ్య పిండిని ఆరబెట్టండి. అలాగే ఈ పిండిని గాలివెల్లం డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇంకా ఈ బియ్య పిండితో జంతికలు, మురుకులు, చెకోడీలు, బియ్య పిండితో చేసేవి ఏమైనా సరే చేసుకోవచ్చండి, చాలా చాలా బాగుంటాయి. మరి ఈ బియ్య పిండితో మురుకులను ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు దాకా బియ్య పిండి వేసుకోండి. 250 గ్రాములు ఉంటుందండి బియ్య పిండి. మీకు ఒకవేళ మార్కెట్లో దొరికే బియ్య పిండి ఉన్నా మీరు యూజ్ చేయొచ్చు. అలాగే 1/2 కప్పు శనగపిండి వేసుకోండి, ఇది 125 గ్రాములు ఉంటుంది. తర్వాత ఇందులో వరుసగా 1/2 టీ స్పూన్ వాము, 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వెన్న వేస్తున్నానండి. వెన్న లేకపోతే కనుక నెయ్యిని కూడా మీరు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి, చేత్తో బాగా కలిసేలాగా. కొంచెం వేడి వేడి నూనె వేసుకోవాలండి, 1-2 టీ స్పూన్స్. ఇలా యాడ్ చేసుకుంటే కనుక మురుకులు అనేవి మనకి కరకరలాడుతూ బాగా వస్తాయి. ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలపాలండి, చపాతీ పిండిలాగా.
సాఫ్ట్గా ఉండాలన్నమాట, గట్టిగా అస్సలు ఉండకూడదు. ఈ పిండి పైన తడిగుడ్డను కానీ మూతను కానీ పెట్టేసేయండి. తర్వాత మురుకుల మిషన్ తీసుకుని మీకు నచ్చిన షేప్ ఉన్న ప్లేట్ని పెట్టుకోండి. నేను ఇక్కడ స్టార్ షేప్ ఉన్న ప్లేట్ని పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. తర్వాత కొంత పిండిని తీసుకుని ఈ మిషన్లో పెట్టి క్లోజ్ చేసేయండి. ఈ పిండి పొడిబారుతుంటే కనుక కొంచెం నీళ్లు జల్లి మళ్ళీ కలుపుతూ ఉండండి, లేదంటే పిండి గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ హీట్ అయిందో లేదో మనం చూసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మురుకుల పిండిని ప్రెస్ చేయండి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మురుకుల మిషన్ లేకపోయినా సరే ఏ విధంగా వేసుకోవాలన్నది నన్ను అడిగారండి. సో నేను చూపిస్తాను. ఇలాంటిది ఆయిల్ ప్యాకెట్ కవర్ తీసుకుని పైన కట్ చేసేయండి. ఆయిల్ ప్యాకెట్ కవర్ అయితేనే బాగుంటుందండి, వేరే ఏ కవర్ అయినా సరే మనకి చిరిగిపోతుంది అనమాట. ఎందుకంటే జంతికల పిండి కదండి, ఇది చాలా టైట్గా ఉంటుంది. ఈ విధంగా కట్ చేశాక చివర కూడా అంచుకి చిన్న హోల్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇందులో కొంత పిండి నుంచి ఆయిల్లో డైరెక్ట్గా ప్రెస్ చేయండి. సేమ్ మనకి మురుకుల మిషన్తో ఎలా అయితే చేస్తామో అలాగే వస్తాయి, కాకపోతే చాలా జాగ్రత్తగా ఆయిల్లో ప్రెస్ చేయాలన్నమాట. ఎందుకంటే గమ్మున చేయి తగిలితే కనుక ఆయిల్ మీద పడిపోతుందండి, కొంచెం గట్టిగా నొక్కాలి. సో ఇలా కూడా మురుకుల మిషన్ లేకపోయినా సరే చాలా ఈజీగా చేసేయచ్చండి. మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కరకరలాడే ఎంతో టేస్టీ అయిన చక్రాలు తయారు చేయబోతున్నానండి. ఆ చక్రాలు కూడా పుట్నాల పప్పు పొడితో తయారు చేయబోతున్నాను. చాలా చాలా బాగుంటాయండి ఈ చక్రాలు, కమ్మగా. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చేస్తాయి. మరి తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఒక పావు కప్పు పుట్నాల పప్పుని మిక్సర్ జార్లో వేసి బాగా మెత్తగా పౌడర్ లాగా చేసేయాలండి. ఇలా పౌడర్లా చేశాక ఒకసారి జల్లించేయాలి. ఇలా జల్లించడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇలా జల్లిస్తేనే మనకి మెత్తని పిండి వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పిండి నుండి ఒక పావు కప్పు పిండిని తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతా పిండిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మురుకులు చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని 1.5 కప్పు బియ్యం పిండి వేయాలి. బియ్యం పిండి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చండి, తడి బియ్యం పిండి అయినా పొడి బియ్యం పిండి అయినా బాగుంటుంది. ఈ బియ్యం పిండి దగ్గరగా 350 గ్రాములు ఉంటుంది. ఇందులోనే 50 గ్రాముల పుట్నాల పప్పు పిండిని కూడా వేసి తగినంత సాల్ట్ని యాడ్ చేయాలి. అలాగే 3/4 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ వాము వేయాలి. వామును వేసేటప్పుడు మీరు ఇలా ఒకసారి బాగా చేత్తో మ్యాష్ చేసి వేయండి. 1 టేబుల్ స్పూన్ వేడి నూనె కూడా వేయాలండి. నూనెకి బదులుగా వెన్నను కానీ నెయ్యిని కానీ వేయచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలపాలండి. ఫస్ట్ ఆ తర్వాత కొంచెం వాటర్ వేస్తూ కలపాలండి. పిండి మనకి సాఫ్ట్గా ఉండాలి, మెత్తగా, గట్టిగా ఉండకూడదండి అస్సలు. గట్టిగా ఉంటే ఏమవుతుందంటే మనం మురుకులు వేసుకునేలాగా పిండి పొడిబారిపోతుందండి. ఇంకా మురుకులు వేస్తున్నప్పుడు కూడా ముక్కలుగా అయిపోతాయి అన్నమాట. అందుకోసమే ఇలా పిండిని కలిపేసిన తర్వాత దీనిపైన తడిబట్ట కప్పేసి ఉంచేయాలి. నెక్స్ట్ జంతికల మిషన్ తీసుకుని మీకు నచ్చిన షేప్ ఉన్న ప్లేట్ని ఫిట్ చేసేయండి. నేను ఇక్కడ స్టార్ షేప్ని తీసుకున్నానండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని ఇందులో చుట్టూ వేయాలి. ఇప్పుడు కొంత పిండిని తీసుకుని ఇందులో ఉంచి ఫిట్ చేసేయండి. నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి.
ఈలోగా మీకు నేను 2 రకాలుగా మురుకులు చేయడం చూపిస్తానండి. ఒకటి, వెడల్పాటి గరిటె మీద ఇలా చక్రాలుగా చుట్టేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా 2 లేదా ఒక 3 వెడల్పాటి గరిటెలు తీసుకుని ఈ గరిటెల మీద చక్రాలుగా చుట్టేసి పక్కన ఉంచుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఒకేసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇది బిగినర్స్ కోసం అండి. ఆయిల్లో డైరెక్ట్గా వేయడం కష్టం అనుకుంటే ఇలా ఈ మెథడ్లో వేసేయచ్చు. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా ఆయిల్లో చక్రాలు చుట్టడం అండి. కొంచెం అలవాటు ఉన్నవారు ఇలా ఒకేసారి 3 లేదా 4 చక్రాలు చుట్టేయచ్చండి. కానీ చాలా జాగ్రత్తగా వేయాలి. ఆయిల్ టెంపరేచర్ అనేది సరిగ్గా ఉండాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించాలి. అప్పుడే ఈ మురుకులు చక్కగా వేగి కరకరలాడతాయి. లేదంటే అవి మనకి మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ చక్రాలు బాగా ఫ్రై అవ్వాలండి. అవి బాగా ఫ్రై అయితే లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి. ఇంకా బబుల్స్ రావడం కూడా ఆగిపోతాయి అన్నమాట. అంటే అవి కరెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. వెంటనే తీసేయాలండి. వీటిని బయటకు తీసేసిన తర్వాత పూర్తిగా గోల్డెన్ కలర్లోకి వస్తాయండి. చూసారా, చాలా బాగున్నాయి కదండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి చక్రాలు. వీటిని గాలి వెళ్ళని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. 15 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. చాలా చాలా టేస్టీ అయిన చెకుడీలు చేయబోతున్నానండి. ఇవి గుల్లగా తినేటప్పుడు క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. సేమ్ ఇవి స్వీట్ షాప్ స్టైల్లో చేసి చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకుని 1 కప్పు వాటర్ వేయాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి అప్పుడు ఈ వాటర్లో తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. పసుపుని వేస్తే కనుక చెకుడీలకి మంచి కలర్ వస్తుందండి. అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వాము, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేయాలండి. ఇప్పుడు వాటర్ బాగా మరుగుతుంది కదండి. ఇలా మరుగుతున్నప్పుడే ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఒక్కసారి పిండిని యాడ్ చేసేసిన తర్వాత సాల్ట్ని యాడ్ చేయడం కుదరదండి. అది సరిగ్గా కలవదనమాట. అందుకోసం ఇప్పుడే సాల్ట్ని చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మైదాపిండి వేయాలండి. వెంటనే పిండిని గరిటెతో బాగా కలపాలి. ఎక్కడా ఉండలు కట్టకుండా. ఇలా కలుపుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. తరువాత చేత్తో మెల్లగా బాగా కలపాలండి. వేడి మీద కలపాలన్నమాట పిండిని. చల్లారిపోతే సరిగ్గా కలవదు. ఇలా అంచులుకున్న పిండిని తీస్తూ కలపాలండి. ఇలా గరిటెతో కానీ స్పూన్తో కానీ పిండిని తీసేస్తూ కలపాలి నీట్గా. మనకి పిండి సాఫ్ట్గా తయారవుతుందండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా చెకోడీలకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట ఇది. ఇప్పుడు పిండి పైన మూత పెట్టేసి పక్కనుంచండి. ఈలోగా వెజిటేబుల్ కటింగ్ బోర్డ్ని దగ్గరించుకోవాలండి. చెకోడీల్ని నేను చేత్తో చేస్తున్నానండి. చేత్తో చేయడం చాలా కష్టం కదా, ఇంకా చాలా టైం పడుతుంది కదా అంటారా? నేను చూపించే మెథడ్లో చేస్తే కనుక మీకు చాలా చాలా ఫాస్ట్గా ఒక్కరైనా సరే చెకోడీలు చాలా ఈజీగా చుట్టేయచ్చండి. అది ఎలాగో చూపిస్తాను. ఇలా వెజిటేబుల్ కటింగ్ బోర్డ్ని తీసుకుని చేతికి కొంత ఆయిల్ని అప్లై చేసుకుని ఆ తర్వాత కొంత పిండిని తీసుకోవాలండి. ఇలా పిండిని తీసుకుని ఈ బోర్డు మీద ఉంచి ఇలా చేత్తో నిలువుగా రోల్ చేస్తూ వెనక్కి కదిలించాలండి చేతిని స్లోగా, ఇలా వీడియోలో చూపించిన విధంగా. చూసారా, ఎక్కడా ఎగుడు దిగుడు లేకుండా సమానంగా వచ్చింది కదండి పిండి వరుస అనేది. ఇప్పుడు ఈ పిండి వరుసను తీసుకుని బటన్ వేలు చూపుడు వేలు సాయంతో ఇలా వీడియోలో చూపించినట్టుగా రౌండ్గా చుట్టాలండి. ఇలా రౌండ్గా చుట్టి సీల్ చేసేయాలి.
చెకోడీల్ని పూర్తిగా సీల్ చేయాలండి, లేదంటే అవి ఆయిల్లో వేయించుకునేటప్పుడు విడిపోతాయి అన్నమాట. ఇదే విధంగా అన్నీ తయారు చేసేసి పక్కన ఉంచుకోవాలండి. అంతేనండి, ఇలా చాలా చాలా ఈజీగా చుట్టేయచ్చు. మీకు ఇలా కూడా కష్టం అనుకుంటే కనుక జంతికల మిషన్లో పెద్ద హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టి చెకోడీలు తయారు చేయొచ్చండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి అప్పుడు చెకోడీలు వేయాలండి. మరీ ఎక్కువ వేసేయకూడదండి, కడాయికి ఆయిల్కి తగ్గట్టుగా వేయాలి. అప్పుడే చెకోడీలు ఒకదానికొకటి అంటుకోకుండా ఈక్వల్గా వేగుతాయి అన్నమాట. ఇవి మెల్లగా ఫ్రై అవుతూ పైకి తేలుతాయి కదండి, అప్పుడు మాత్రమే గరిటతో మెల్లగా ఫ్లిప్ చేసుకోవాలి. ఈలోగా గరిటతో టచ్ చేయకూడదండి, టచ్ చేస్తే అవి మనకి విడిపోతాయి. సాఫ్ట్గా ఉంటాయి కదండి, చాలా జాగ్రత్తగా వేయించాలి. చెకోడీల్ని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించాలండి. మంటని మీడియం టు హైలో ఉంచి వేయించాలి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు చెకోడీల్ని తిరిగేస్తూ ఉండాలండి. ఇలా మెల్లగా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి కదండి, అప్పుడు టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేయండి. అంతేనండి, కరకరలాడే ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ అండ్ క్రంచీ చెకోడీలు రెడీ అయిపోయినట్టే. చాలా చాలా బాగుంటాయండి చెకోడీలు. మీరు ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ఇంత ఈజీగా ఇంకా టేస్టీగా చేయొచ్చని తెలిస్తే బయట కొనరండి. వీటిని గాలి వెళ్ళని డబ్బాలో స్టోర్ చేయొచ్చండి, 2 వీక్స్ దాకా బాగుంటాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అటుకులతో కమ్మగా కరకరలాడే జంతికలు చేయబోతున్నానండి. ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. ఇంకా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ జంతికల్ని. పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి స్నాక్స్ లాగా ఈ మురుకులు అనేవి చాలా బెస్ట్ అండి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, లెట్ స్టార్ట్. ఫస్ట్ అరకప్పు మందపాటి అటుకులు, అలాగే పావు కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. ఈ రెండింటిని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ నేను ఇక్కడ అటుకుల్ని గ్రైండ్ చేస్తున్నాను. తర్వాత పుట్నాల పప్పుని గ్రైండ్ చేశాక ఇలా ఒకసారి జల్లించేసుకోవాలి రెండింటిని స్ట్రైనర్లోని. ఇలా జల్లించిన పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఇందులో మళ్ళీ 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. అలాగే వరుసగా 1 టీ స్పూన్ వాము లేదంటే జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు మాత్రం స్కిప్ చేయకండి, టేస్ట్ చాలా బాగుంటుందండి నువ్వులు యాడ్ చేస్తే. తరువాత తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వేడి నూనె వేసుకోవాలి. ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండిని మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. మీరు వాటర్ని మామూలు వాటర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే కొంచెం గోరువెచ్చని వాటర్ని వేసుకుంటూ కలుపుకోవచ్చండి. నేను ఇక్కడ మామూలు వాటర్నే వేస్తున్నాను. ఈ విధంగా కలుపుకున్నాక పిండి పైన మూత కానీ తడి బట్టను కానీ ఉంచాలి, లేదంటే మనకి పిండి పొడిబారిపోతుంది. అంటే మనం ఈ జంతికల్ని చేసుకునే ప్రాసెస్లో ఈ పిండి పొడిబారిపోతుంది అనమాట. అందుకోసం దీనిపైన ఖచ్చితంగా ఒక మూతని కానీ తడి బట్టను కానీ ఉంచండి. ఇప్పుడు జంతికల మిషన్ తీసుకుని 3 హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకోవాలండి. నాకు ఇక్కడ చాలా హోల్స్ ఉన్నాయి కాబట్టి నేను దీనికి ఒక పేపర్ ఫాయిల్ లాంటిది పెట్టి 3 హోల్స్ చేశాను. మీ దగ్గర 3 హోల్స్ ఉన్న ప్లేట్ ఉంటే కనుక మీరు దాన్నే యూజ్ చేసుకోండి. ఏ ప్లేట్ అయినా మీరు యూజ్ చేసుకుని జంతికలు వేసుకోవచ్చండి, అది మీ చాయిస్ అన్నమాట. ఇప్పుడు ఈ ప్లేట్ని జంతికల మిషన్కి ఫిక్స్ చేసేసి ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత సరిపడంత పిండిని పెట్టి క్లోజ్ చేసేయండి. ఇంకా ఫైనల్గా ఆయిల్ బాగా హీట్ అయ్యేలా చూసుకోండి. ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్నప్పుడు ఇందులో డైరెక్ట్గా ఈ జంతికల మిషన్ని ప్రెస్ చేస్తూ కడాయికి సరిపడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ చేతులకు తగలకుండా జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలండి. తర్వాత వీటిని క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఖచ్చితంగా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి. ఇలా లైట్గా ఉన్నప్పుడే తీసేయాలండి, తర్వాత మనకు ఆటోమేటిక్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. అంతేనండి, అటుకులతో జంతికలు రెడీ. చాలా బాగుంటాయండి, కమ్మగా, తినే కొద్దీ తింటూనే ఉంటాము, అంత రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.